హాయ్ ఫ్రెండ్స్, జీడిపప్పు, క్యాష్యూ నట్, వీటి గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆ మాటకు వస్తే జీడిపప్పు ఉప్మా, జీడిపప్పు పకోడీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అయితే ఈ జీడిపప్పు ఎలా లభిస్తుంది, అసలు ఆ చెట్లు ఎలా ఉంటాయో కొందరికి తెలియకపోవచ్చు. అలాంటి వారికి తెలియజేసే ప్రయత్నమే ఈ చిన్ని వీడియో. మా కజిన్ వాళ్ళ ఇంటికి ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళానండి. అక్కడ ఎటు చూసినా జీడి తోటలే. అప్పుడు అనిపించింది ఈ వీడియో తీస్తే ఎలా ఉంటుందా అని. ముందుగా ఈ జీడి మొక్క ఇలా ఉంటుంది చూడండి. దీని ఆకులు కూడా ఇలా ఉంటాయి. ఇది బాదం ఆకుని పోలి ఉంటుంది. ఈ మొక్కగా ఇలా మెల్లిగా పెరుగుతా దాదాపు ఒక పెద్ద మామిడి చెట్టు సైజు అంత వరకు వస్తుంది. సుమారు 30 నుంచి 40 సంవత్సరాల వయసు వరకు పెరుగుతాయి. సంవత్సరానికి ఒక కాపు ఇస్తుంది. చూడండి ఇది ఎంత పెద్ద చెట్టో. ఇక్కడ నేను చూపిస్తుంది పెద్ద జీడి మామిడి చెట్టు. చూడండి దీని వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందంట. చూడండి ఈ జీడి పూత ముందుగా ఇలా పూత పడుతుంది. ఈ పూత గాలికి, వర్షానికి, ఈదురు గాలులకి తట్టుకొని నిలబడిన తర్వాత ఇలా ఇవి చూడండి, ఇదా ముందు ఇలా పిక్కగా ఏర్పడుతుంది. దానిపైన ఒక గుజ్జుతో కూడిన ఒక కాయలాగా ఒకటి ఏర్పడుతుంది. దాన్ని జీడి మామిడికాయ అని చెప్తారు. ఇదిగోండి ఇది పండే వరకు వెయిట్ చేస్తారు. ఈ కిందది చెప్పాను కదా ఇంతగా, ఆ పిక్క ఇది పండిపోయి రాలిపోయిన తర్వాత మాత్రమే ఏరతారు. ముందుగా చెట్టు నుంచి కొయ్యరు. ఇలా పండిపోయి రాలిన ఆ జీడి మామిడికాయ నుంచి ఆ పిక్కని వేరు చేస్తారు. అదిగో చూడండి వేరు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ చెప్పాను కదా జీడి మామిడికాయ అని, ఆ మామిడికాయలు అలా పక్కన పడేస్తారు. ఇవి కూడా తినడానికి చాలా బాగుంటాయండి. లోపల గుజ్జులాగా ఉంటాయి, చక్కగా తినచ్చు. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం కదా ఇంతగా ఆ పిక్కలు, ఆ పిక్కల్ని గాడి పొయ్యిలో పెట్టి వాటిని బాగా వేయించుతారు. వేయించిన తర్వాత ఆ పిక్కని పగలగొడితే మనం మొట్టమొదట చూసాం కదా ఒక ఫోటో, ఆ ఆకారంలో జీడిపప్పు మనకి బయటపడుతుంది. ముందు పప్పు రూపంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? బోర్ కొట్టలేదు కదా? జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేశాను అంతే. ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఒక లైక్ ఇస్తారని కోరుకుంటున్నాను. షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్.